నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? చిరంజీవి. చిరంజీవి గారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అవి మాకు లేవు కానీ అవి మాకు లేవులే పథకాలు. డెవలప్మెంట్ అంతా బాగుంది అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. సార్, పోలవరం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేయగలరంటారా? చేస్తారు. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తారు. బాగానే చేస్తారు. రైతన్నల కన్నీళ్ళు తుడుస్తారంటారా? తుడుస్తారు. ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు అయితే. నమ్మకం. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకమా? ఓకే సార్. ఆయన అండ ఉంటే ఇంకేనుగా బాగా చేస్తారు. సార్, ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయంటారు? కంప్లీట్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎప్పటి నుంచి తెలుసు? మేము పుట్టినప్పటి నుంచి. నేను పుట్టక ముందు నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడని తెలుసు, కానీ నేను పుట్టిన తర్వాత వచ్చాడు ఆయన. సార్, మరి పాలన ఎలా చేస్తున్నారు? ఎన్టీ రామారావు కంటే గొప్పగా ఉంది. గొప్పగా ఉంది. సూపర్. అన్నీ అందుతున్నాయా? అందించాలి, అందించాలి, మీరే అందించాలి. చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారా? గ్యారంటీగా అందిస్తున్నారండి, సూపర్గా అందిస్తున్నారు. పోలవరం కంప్లీట్ అవుతుంది 5 ఏళ్ళలో? 100% షూర్గా అవుతుంది. అమరావతి రాజధాని క్రియేట్ అవుతుందా? అంతా అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. కాకపోతే చేసే పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. లేబర్ వర్క్ కరెక్ట్గా చేయాలండి. లేబర్ చేయాల్సిన పని, చేయాల్సిన విధానం, చేయాల్సిన తీరులో కరెక్ట్గా చేస్తే అవుతుంది. ప్రతిదీ చంద్రబాబు నాయుడు తిడితే కుదరదు. అక్కడ అందరూ మన వంతని చెప్పి కూర్చొని చేసుకోవాలి. అక్కడ మనది అన్నట్టుగా, మన ఆంధ్రప్రదేశ్, మన ఎట్టెల్ మన ప్రదేశ్ లాగా, మన ఆంధ్రప్రదేశ్ మన జీవితం అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అజయ్. అజయ్ గారు ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్లో జాబ్ అండి. బ్యాంక్లో చేస్తుంటారు. సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి పాలన. ఇంకా పూర్తి చేయాలి. అన్నీ పెట్టుకున్నాయన్నీ ఏమీ మార్చలేదు. కొన్నిటిగా చేశారు. ఇంకోటి వచ్చి పిల్లలకి అది 15,000 లెక్కన ఇస్తున్నారు. ఇంకా అమలు చేయలేదు. అంటే కొన్ని వాటికి అమలు చేశారు. అదండి. సార్, ప్రస్తుతం ఉన్న పాలనలో పోలవరం కంప్లీట్ అవుతుంది అంటారా? పాలన అంటే ఇంకా పాత గవర్నమెంట్లో అనేది అప్పులు ఉన్నాయి కాబట్టి అవి తీర్చుకోవడం సరిపోద్ది. వీళ్ళు పూర్తి చేసే పని ఉండదు. ఏదో చెప్తారు, నార్మల్గా నడపడానికి చెప్తూ ఉంటారండి. అది ఈ 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు మాత్రం కంప్లీట్ అవుతుంది అంటారా? అవ్వదండి. కంప్లీట్ 100% అవ్వదు. రాజధాని కంప్లీట్ అవుద్ది అంటారా? అది కూడా అవ్వదండి. 47 కంప్లీట్ అవుద్ది అంటారా? టార్గెట్ 47 మేబీ. నో ఐడియా. ఐడియా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు? కిరణ్. కిరణ్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సంగం డైరీ ఎంప్లాయీ అండి. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయంటారా? పథకాలు అందాలంటే మొన్నేగా వచ్చింది గవర్నమెంట్, కొంచెం లేట్ అయింది. సర్దుకోవాలిగా. పోలవరం కంప్లీట్ అవుద్ది అంటారు ఈ 5 ఏళ్లలో? బాబు గారు తలుచుకుంటే అయింది. తలుచుకుంటే అయింది. రాజధాని సార్? అది అది గవర్నమెంట్ కలే అయింది. అది ఖచ్చితంగా అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.